నవరాత్రోత్సవంలో రెండవ రోజు బ్రహ్మచారిణి దుర్గాదేవిగా రెండవ అవతారం చెప్పుకుంటారు. గురువు వద్ద బ్రహ్మచార్య ఆశ్రమంలో తోటి విద్యార్థులతోనూ ఉండే అమ్మవారి అవతారం ఇది. నవదుర్గలలో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండో రోజుగా పూజిస్తారు. తెల్లని చీర జాల్చి కుడి చేతిలో జపమాల కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణి దేవి. శబ్ద ఉత్పత్తి. బ్రహ్మచారిణి అనే పదం సంస్కృత భాష నుండి వచ్చింది. బ్రహ్మ అంటే అన్నీ తెలిసిన, తానే జగత్తుగా కలిగిన, స్వయంగా దైవం, జ్ఞానం కలిగిన అనే అర్థం వస్తుంది. చారిణి అంటే చర్య కథాఫలానికి స్త్రీ రూపం. ఒక పనిలో నిమగ్నం అవ్వడం, ఒక దానిని అనుసరించడం వంటి అర్థాలు వస్తాయి. మొత్తంగా బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యంలో ఉన్నది అని అర్థం. ముఖ్యంగా వేదాధ్యయనం చేసే వివాహం కాని విద్యార్థిని. మరి పురాణ గాథ. పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆమె తల్లిదండ్రులైన మేనక, హిమవంతులు ఆది దుర్ఘటమైన కోరిక అని చెప్పి ఆమె పట్టుదలతో శివుని కోసం 5000 ఏండ్లు తపస్సు చేసింది. తారకాసురుడు అనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప చనిపోకుండా ఉండాలని వరం పొందాడు. సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోవడని, ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ భవానీ పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తుందని ముందే మన్మధుణ్ణి కోరారు. శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందిన పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు. ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద వేసుకుంటాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమి పొందగలగడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఈరోజు అలంకరణలో ఆకుపచ్చ రంగు చీరని అలంకారంగా తీసుకోవచ్చు. నైవేద్యంగా బెల్లంతో చేసిన అన్నం అంటే పరమాన్నం లేదా తీపి బూరెలు నైవేద్యంగా సమర్పించుకోవచ్చు బ్రహ్మచారిణి దేవికి. అదేవిధంగా ఈరోజు విజయవాడలో గాయత్రీదేవి అవతారాన్ని అలంకరించడం జరుగుతుంది. దుర్గాదేవి గాయత్రీదేవిగా మనకు దర్శనమిస్తుంది. గాయత్రీదేవికి నారింజ రంగు చీర కానీ ఆకుపచ్చ రంగు చీర కానీ రంగు చీరని కట్టవచ్చును. నైవేద్యంగా రవ్వ కేసరి, పులిహోరని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండవ రోజున ఆశ్వయుజ శుక్ల విధియ నాడు పూజిస్తారు. ఈ విధంగా బ్రహ్మచారి